వాకర్స్ అసోసియేషన్ అండ్ వాక్ ఆరోగ్యం కొరకు వాక్ చేస్తున్న ప్రతి ఒక్క సోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మిమ్మల్ని గెలవడానికి నాతో వచ్చిన మా పార్టీ సీనియర్ నాయకుడు సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, వెంకట్ యాదవ్ గారు, మిగతా కాంగ్రెస్ మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. సత్యన్న ఉన్నాడు, ఇంతకుముందు మాట్లాడిన శంకర్ బాయ్ ఉన్నాడు, మాట్లాడిన గోపాల్ గారు, పేర్లు ఇప్పుడు ఎక్కువ తీసుకున్నందుకు మన్నించమని కోరుతూ ఇక్కడికి వచ్చింది మీతో మీ నడకలో నడకేస్తూ మీతో చేయి కలుపుతూ మీ కొరకై మీలో ఒకటిగా నేనేం చేయాలని నా ఆలోచన మీకు తెలియపరుస్తూ మీ అమూల్యమైన మద్దతు కొరకు ఇక్కడ రావడం జరిగింది. నేను చిన్నప్పుడు ఇక్కడ పెరిగిన చూస్తున్నప్పుడు ఈ కొత్తపేట రోడ్ పోతుంటే ఇట్లా కొండపైన ఉన్నట్టుగా విఎంఎం కనపడేది, గ్రీనరీ ఉండేది. గత 9 సంవత్సరాలు చూసినట్టు ఇది కూడా అమ్మేసి కమర్షియల్ కట్టే ప్లాన్ కూడా చేసినట్టు వార్తలకు వచ్చాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్న జాగాని కబ్జాలు చేసి, చెరువు కనపడితే చెరువు కబ్జాలు చేసి, నేను నేర్చుకున్న చెరువు ఈత కొట్టింది కూడా బాతుల చెరువు, కుమ్మరికొండ చెరువులో కొట్టి నేర్చుకున్నాము. అంటే ఆ లంగ్ స్పేస్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అందరూ ఉదయం చేసి మనం ఎందుకు నడక చేస్తున్నాం, ఆరోగ్యంగా ఉండడానికి. ఎల్బీ నగర్ ఒక నివాస ప్రాంతం, రెసిడెన్షియల్ కాన్స్టిట్యున్సీగా ఉన్నది. ఇక్కడ లక్షలాది మంది నివసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కనీస వసతులు లేకుండా వర్షం వస్తేనేమో పడవలు తిరిగేటట్టు పరిస్థితులు ఏర్పాటు చేసి ఫ్లైఓవర్లు కట్టేసి అభివృద్ధి చెందిందంటే అది అభివృద్ధి ఎట్లా అవుతుంది? ఇక్కడ మన చిన్న పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబాలు నివసిస్తున్నప్పుడు ఒక చక్కటి నివాస ప్రాంతంగా ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని తమ అక్రమ ఆస్తుల కొరకు అవినీతిలో పాల్పడుతూ కబ్జాలు చేస్తూ ఉన్న జాగాను అమ్మేస్తూ ఉండదు. సో నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గరికి పెద్ద పెద్ద హామీలు కాదు, గోపాలన్న మాట్లాడుతుకొని చెప్పినట్టు కుటుంబ పాలనే ఉంటుంది. అది కుటుంబ పాలన, కుటుంబ దోపిడీ. ఆ నలుగురు కూడా అంటే కల్వకుంట్ల కుటుంబ దోపిడీలో అవినీతికి ఎలాంటి డోకా లేదు. ఇక్కడ దోచుకొని చాలక ఢిల్లీకి వెళ్ళి కూడా ఆడదయ్యి ఉండి లిక్కర్ స్కామ్లు ఇరుక్కుందంటే వాళ్ళు ఎంతటికన్నా దిగజారుతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కరప్షన్ మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగత క్రైమ్ చేస్తే ఒక కుటుంబం, ఆ వ్యక్తి కుటుంబానికి నష్టం జరుగుతుందేమో. ఈ వైట్ కాలర్ క్రైమ్ తోటి మన ఆస్తులు ఇక్కడ అత్యధిక ట్యాక్స్ మనం పే చేస్తూ 6,000 కోట్ల వరకు జిహెచ్ఎంసీ ఆస్తులు ఉండగా కూడా వాటిని తీసుకెళ్ళిపోయి కాళేశ్వరంలో ఖర్చు పెట్టడంతో, వాళ్ళ కమిషన్ కొరకు పెట్టడంతో 60 సంవత్సరాల కింద కట్టిన నాగార్జున సాగర్ ఉంటుంది, ఎస్ఆర్ఎస్పీ ఉంటుంది, అంతకన్నా ముందు కట్టిన నిజాం సాగర్ రోడ్ ఉంటుంది. వాటికి ఏం కాదు కానీ 4 ఏళ్లకే కూరుకుపోయింది, కుంగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ నిధులే ఇక్కడ మనం ఖర్చు చేసి ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతం కూడా పచ్చదనంతో, పార్కులతోటి, స్కూల్స్, హాస్పిటల్స్ కట్టి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగేది. ఇక్కడ మనకు మంచి ప్రాంతంలో ఉండేది. నేను అయితే చదువుకున్నప్పుడు 3-4 వేల జనాభా, ఇప్పుడు 67,000 జనాభా వచ్చినా కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ ఒకటే ఉన్నది, హాస్పిటల్ కూడా లేదు. సో కనీసం మౌలిక వసతులు లేకపోవడం దానికి కారణం ఈ కల్వకుంట్ల దోపిడీ. మన ఆస్తులు దోసుకొని ఖర్చు చేస్తూ ఉన్నారు. సో నేను ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చింది నాకున్న అంతర్జాతీయ జాతీయ అనుభవంతో నేను పుట్టిన గడ్డకు ఏం చేయాలని అనుకుంటున్నాను. నిజామాబాద్ ఎంపీగా ఉంటే అక్కడ చాలామంది గల్ఫ్లో పనిచేసి కూలీలు ఉంటారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పాస్పోర్ట్ రావాలంటే 5-10 వేలు ఖర్చు అవుతుంది. పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చిపెట్టి అది పర్మనెంట్గా అక్కడనే ఒక గరీబోడు హైదరాబాద్ రాకుండా అక్కడ వస్తే 5-6 వేలు వాళ్ళకి సేవ్ అవుతుంది ఈ టైం రావాలని. అట్లా మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ, కానీ 10 సంవత్సరాల నుంచి ఉన్న యూనివర్సిటీ మూతపడుతూ ఉన్నాయి. హాస్పిటల్ సంగతి మీరు చూస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఎంత అప్రూపాలు అయిపోయినాము. సో ఇక్కడ ఇంతమంది మాట్లాడుతుంటారు, అన్న కలిసినట్టు బిడ్డలు అమెరికాలో చదువుకుంటారు అన్నాడు. పిల్లలు చదువుకోవాలంటే కూడా వాళ్ళకు ఒక అన్నగా మామగా నేను ఉంటాను. వాళ్ళకు ఉద్యోగం కావాలంటే నాకున్న అనుభవంతో కంపెనీల పరిచయంతో ఇటు బెంగళూరులోనో, ఢిల్లీలోనో, నోయిడాలోనో ఉద్యోగం పోవాలంటే వాళ్ళకు అందుబాటులో ఉంటాం. ఇక్కడ చేయాల్సిన మేనిఫెస్టోని కూడా మీరు ఏది కోరుకుంటారు, పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసి నేనే నా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటే నేను ఉంటే ఎట్లా అనుకుంటున్నా ఆ విధంగా పనిచేస్తాను. మీరు కోరుకునే చేసి పెట్టడానికి వస్తాను. మాకు ఇది కావాలి, ఇది మా మేనిఫెస్టో, ఈ కాలనీకి ఇది కావాలా అన్నప్పుడు అది చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు రాజశేఖర్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారుతాయి, పాలసీలు మారితే మన బతుకులు మారుతాయి.
ఇవాళ నిన్న మనం చూసినాం మనం ఒక ఆడబిడ్డ వరంగల్ కలిపి వచ్చి అశోక్ నగర్లో చదువుకుంటూ ఉద్యోగం కొరకు రాక వీడు పేపర్ లీక్లతోటి వీడు బామ్మాడిది చేసిన కేటీఆర్ బామ్మాడిది ఉన్న లింకులతోటి పేపర్లు లీక్ అయి ఆంధ్ర కంపెనీకి ఇచ్చి ఉద్యోగం రాక మళ్ళీ రద్దయినందుకు ఆత్మహత్య చేసుకుంటే మనకు బిడ్డలు ఉన్నారు. ఈ దుర్మార్గుడు ఏం మాట్లాడాడు కేటీ రామారావు? పోలీసులను పెట్టించి ఆ బిడ్డ మీద ప్రేమ వ్యవహారం అంటూ అబండలు మోసినాడు. అంటే కనీసం మానవత్వం లేదు వీళ్ళకి. టీవీ9లో మాట్లాడుతూ ఏ విధంగా చెప్పినట్టు మరి 3 రోజులు తిరగకముందే రాహుల్ గాంధీ అక్కడ వరంగల్ పోతే ఆ కలవనీళ్ళు వాళ్ళు కలవనీయకుండా ఆపేసి మళ్ళీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అంటూ తమ్ముడికి ఉద్యోగం అన్నాడు. అంటే తన రాజకీయ అవసరాల కొరకు ఎంతటి నీచానికన్నా ఓడగట్టే ఇంత చందర్ మాట్లాడుతూ చెప్పినాడు. నేను కోదండరామ్ సార్కి దుబాయ్ పోయింటి సార్, దుబాయ్ బైరేన్ పోయింటి. అక్కడ ఒక ఆయన కలిసి అన్నాడు, ఈయన పేరు దుబాయ్ శేఖర్ మామ అని పిలుస్తుంటివి, పాస్పోర్ట్ లాంటి లేబర్ కాంట్రాక్ట్ మీద ఉండేటోడు. ఇక ఆయన విషయాలు వద్దులే, పర్సనల్ విషయం ఎప్పుడు మాట్లాడదాం. ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేసినా తర్వాత చెప్తాం. కానీ చేసేదంతా దోపిడీ. తెలంగాణ రాకముందు జనం మనం, తెలంగాణ వచ్చినాక ధనం మనం అయిపోయింది. మా ప్రొఫెసర్ పురుషోత్తం సార్ చెప్తా ఉండే, అందరికన్నా ముందు ఆయన ఎకనామిక్ ప్రొఫెసరు. 1998లోనే ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ ఉద్యమం కొరకు పోరాటం చేసినాడు. ఒకసారి వచ్చి చెప్పినాడు, సార్ వీళ్ళ ఇంటి పేరు కల్వకుంట్ల కాదు కల్వకుండ, అంటే ఒకడు కలవద్దు అన్నాడు. ఒకడు కల్వకుండా 19 సంవత్సరాల నుంచి విడదీసి పరిపాలిస్తున్నాడు, చేసుకుంటున్నాడు. సో ఇట్లాంటి దురంకారి పరిపాలన మనకు అవసరం లేదు. మన నిధులు మనకు ఖర్చు. తెలంగాణ కొరకు ఆంధ్ర నిధులు దోచుకోపోతారని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మన నిధులు మనకు ఇవ్వకుండా తను దోచుకుంటూ మనం ద్రోహం చేస్తూ ఉన్నాడు. అందుకే ఎక్కువ సంభాషణ కాకుండా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేము చేతులు వచ్చి వేడుకునేది, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి. 2 పర్యాయాలు చూసినాం. రాష్ట్ర విభజన జరిగినాక ఎంత ఆర్థిక వనరులు పెరిగినాయి. హైదరాబాద్ ఆదాయాన్ని పంచమనంటే సోనియా గాంధీ గారు ఆ రోజు జయపాల్ రెడ్డి గారు ఉండే, మేడం ఇది హైదరాబాద్ ఆదాయం విభజన చేస్తే తెలంగాణ మనం కూడా కొనసాగించదు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక నిధులు ఏమని చెప్పి హైదరాబాద్ ఆదాయం హైదరాబాద్కి పరిమితం చేసేందుకు తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది. కానీ దుర్మార్గుడి చేతులు అది అప్పుల పాలైపోయింది. కాబట్టి వజీర్ ప్రకాష్ గారు కూడా ఇక్కడ మీ అందరికీ చేతులు నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాడు. సో ఆఖరిగా ఈ నివాస ప్రాంతం అనువైన స్వీట్ హోమ్ లాగా ఉండాలంటే, ఇక్కడ మై హోమ్ అని ఎప్పుడు అంటూ ఉంటాం, మెమోరియల్ హోమ్ అంటుంటుంది. సో ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్వీట్ హోమ్. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కలిసి నివసించే ప్రాంతంగా దీన్ని